హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం కౌశలం పోర్టల్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే రేజ్ అయినాయి. లాస్ట్ వీడియో పెడితే చాలా కామెంట్లు అయితే చాలా డౌట్స్ అయితే అడుగున్నారు. ఈ వీడియోలో ఆ డౌట్స్కి ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనమాట. ఏమేమి డౌట్స్ అంటే అవి వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు అయితే పెండింగ్ అని చూపిస్తుంది. అది చిన్న కొంచెం పెట్టిన సమ్మరీ సింపుల్గా పెట్టినా కూడా పెండింగ్ అని వస్తుంది అన్నారు. లింక్ చాలామంది అడిగారు. అండ్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా రాయొచ్చా అని కూడా అడిగారు అనమాట. తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది లాగిన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు అని అడిగారు అనమాట. తర్వాత ఈ కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా కోర్సు చేసుకోవాలని కూడా అడిగారు అనమాట. తర్వాత మెసేజ్ ఇంకా రాలేదని అడిగారు. తర్వాత మనకు లాగిన్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు కనెక్షన్ ఈజ్ ప్రైవేట్ అని ఇలా వస్తుందంట. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాం. ఫస్ట్ అయితే లింక్ క్లారిటీగా చూడండి. మీరు https అని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత కాలన్ క్లియర్గా చూడండి. లింక్ అనేది :/ తర్వాత kausalam.ap.gov.in అని అయితే లింక్ అయితే టైప్ చేయండి, లేకపోతే కాపీ పేస్ట్ అనేది చేసుకోండి. మీరు ఎలా చేసుకున్న తర్వాత ఎంటర్ అయితే క్లిక్ చేయండి. మీకైతే డైరెక్ట్గా ఇలాగా పోర్టల్ అయితే ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? లేకపోతే మనం ఎక్కడైనా క్లిక్ చేసి చూద్దాం. లింకు https:// అనమాట. www.kausalam.ap.gov.in అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తే ఇదిగోండి డైరెక్ట్గా ఇట్లాగా నాట్ సెక్యూర్ అని అయితే కనిపిస్తూ ఉంది అంటున్నారు. అది సచివాలయం వాళ్ళకి అలా కనిపిస్తుంది. ఇంక మనం ఏం చేస్తాం దానికి. తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ అవ్వకపోయింటే అదే అనమాట. లింక్ అయితే వచ్చేసరికి రిజిస్టర్ అవ్వని వాళ్ళు రిజిస్టర్ క్లిక్ చేసి ఫర్ గ్రాడ్యుయేట్స్ క్లిక్ చేయండి. తర్వాత వెరిఫై ఆధార్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఓటీపీ వస్తాయి. ఆ ఓటీపీలు అన్నీ ఇచ్చేస్తే రిజిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓటీపీ పాస్వర్డ్ అన్నీ సెట్ చేసుకోవాలి. అది లింక్ గురించి. ఇంకా ఎక్స్పీరియన్స్ స్టిల్ పెండింగ్ అని అడుగుతున్నారు. అదర్ స్టేట్స్, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా రాయొచ్చా అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ యువత కోసం రూపొందించింది కాబట్టి దాదాపుగా వేరే స్టేట్స్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, ఇలా వేరే వాళ్ళకైతే ఇది మ్యాక్సిమం యూజ్ అవ్వకపోవచ్చు అండ్ కుదరదు కూడా ఆధార్ కార్డు ప్రకారం అని నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ట్రై చేసుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం అవ్వదని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. తర్వాత మెసేజ్ ఇంకా చాలామంది రాలేదు అని అడిగారు అనమాట. ఈ మెసేజ్ ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన గ్రాడ్యుయేట్స్కి మాత్రమే మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి నిదానంగా వస్తాయి అని అనుకుంటున్నాను. గ్రాడ్యుయేట్స్ అయినా కూడా రాలేదు అని అంటే, గ్రాడ్యుయేట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇంటర్ తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ వీళ్ళు చేసిన వాళ్ళు అనమాట. ఇంకా గ్రాడ్యుయేట్ అయినా కూడా ఇంకా రాలేదు అని అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి, వస్తాయేమోనని. లేదంటే సెకండ్ ఆప్షన్ కింద ఏంటంటే మీరు ఫస్ట్ సర్వే అనేది చేసుకోవాలన్నమాట. ఆ సర్వే గురించి ఏంటి అంటే, ఇక్కడ సెర్చ్లోకి వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ కౌశలం సర్వే అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ అయితే వస్తుంది అనమాట, బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని ఇలా లింక్ వస్తుంది. వచ్చిందనే ఫస్ట్ది క్లిక్ చేసి ఇలాగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టి లోపల అన్ని డీటెయిల్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ దీంట్లో ఎంటర్ చేస్తే తర్వాత క్లిక్ చేసి ఇంటర్నల్గా ఈ GSWS అని వస్తుంది అనమాట. తర్వాత లోపల అడిగిన డీటెయిల్స్ అన్నీ, మీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇవ్వండి అంటే ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ అడిగింది. అన్నీ ఇచ్చిన తర్వాత మీకు సర్వే పూర్తి అయిపోయినట్టు అనమాట. మీరు వాళ్ళు మెసేజ్ సెండ్ చేసిన దాకా ఆగలేము,
అంటే వాళ్ళు సెండ్ చేస్తారా సెండ్ చేయరా అని డౌట్గా ఎలాగేమన్నా ఉంటే మీరు సర్వే ఇలాగా ఈ ప్రాసెస్లో పూర్తి చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ వీడియో అనేది యూట్యూబ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సింపుల్గా కౌశలం రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన వీడియో క్లారిటీగా వస్తుంది అనమాట. ఈ సర్వే ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి ఈ కౌశలంలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆధార్ క్లిక్ చేసి వెరిఫై ఆధార్ అని ఇస్తే వాళ్ళకి నాట్ ఫౌండ్ అని వస్తుందంట. వాళ్ళకేంటి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ కౌశలం సర్వే అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల అనమాట. ఈ కౌశలం సర్వే అనేది సచివాలయం వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల, లేకపోతే అది సర్వే అనేది జరగకపోవడం వల్ల వాళ్ళకి రాలేదని నేను అనుకుంటున్నాను. అట్లా ఇక్కడ మనకి ఈ సర్వే కంప్లీట్ చేస్తే మీకైతే మెసేజ్ వచ్చే అవకాశం అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సైలెంట్గా ఉండే కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ ఏమో. అంటే కొంచెం వెయిట్ చేయడం కూడా కొన్నిసార్లు బెటర్ అవుతుంది అనమాట. అంటే వెయిట్ చేస్తే నెక్స్ట్ ఫేజ్లో ఏమన్నా సెండ్ చేసే అవకాశం ఉంది. మీకు బెనిఫిట్ చెప్పలేము కాబట్టి ఇంక అది మీ చాయిస్ అనమాట. కనెక్షన్ ఈజ్ ప్రైవేట్ అంటా ఉందంటే అది. తర్వాత కోర్స్ కంప్లీట్ ఒకటి ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ రెండైతే చూద్దాం. ఇక్కడ ఇదిగోండి పర్సనల్ ఇన్ఫో అనేది ఇక్కడ ఇట్లా పెండింగ్ అని చూపిస్తూ ఉందంట చాలామందికి. ఆ పెండింగ్ ఏంటి అంటే, మీరు ప్రొఫెషనల్ దాంట్లో ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో అనేది ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చిద్ది అనుకుంటా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎనేబుల్ అయ్యేటట్టుంది. ఫస్ట్ టైమే మీరు జాగ్రత్తగా అన్నీ పెట్టుకోవాలి. యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోయింది అనమాట. అంటే మనం ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులని అది లాక్ చేసుకుంటుంది. ఆఫ్టర్ 30 days ఇలాగ 15 days దానికి ఏదో టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ తర్వాతే అది మళ్ళీ మనకి ఎనేబుల్ చూపిస్తుంది అనమాట. మీరు ఫస్ట్ టైమే డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి, ఓకేనా. తర్వాత కోర్సెస్ ఎలా చేయాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారన్నమాట. కోర్సెస్ అని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కోర్సెస్ అనేది మనకి రికమెండ్ చేసే కోర్సులు అనేది మనకు చూపించిద్ది. ప్రస్తుతానికి ఏమి లేవంటుంది. ఇక్కడ సెర్చ్ అండ్ ఫిల్టర్లోకి వెళ్తే మీకు కొన్ని కోర్సెస్ అయితే కనిపిస్తాయన్నమాట. అడ్వాన్స్డ్ రియాక్ట్ ప్యాటర్న్, తర్వాత జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్, లేటెస్ట్ జావా స్క్రిప్ట్ అనేది ఉంది ఇక్కడ ఆప్షన్స్. ఇలా కోర్సులన్నీ చాలా మీకైతే ఉన్నాయి. మీరు ఇక్కడ మీకు ఇష్టమైన కోర్సులను అయితే మీరు ఈజీగా ఎన్రోల్ అవ్వచ్చు. ఇవేంటి అంటే అన్నీ ఫ్రీగానే ఉంటాయి అన్నమాట. మనమైతే ప్రజెంటు సరే ఈ యాహూలో రికమెండెడ్లో మనం జావా స్క్రిప్ట్ అయితే ఒకసారి ఎన్రోల్ చేద్దాం. మనం ఎన్రోల్ క్లిక్ చేద్దాం, ఓకే కన్ఫర్మ్ చేద్దాం. ఇదేందో హ్యాక్ చేసేటట్టు, హ్యాకర్ లాగా హ్యాక్ అయ్యేటట్టుంది చూస్తుంటే. అదండి విషయం. ఇంకేం చేస్తాం మనం. కంప్లీట్ డౌట్స్ అయితే క్లియర్ చేశాను. జాబ్స్, కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్సెంచర్ అప్లై చేద్దాం ఒకసారి. అది విషయం, అట్లాగా అప్లై చేసేది అనమాట. ఇక్కడ ఏరియాస్ ఉంటాయి, పూణే. మీరు ఇక్కడ లొకేషన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అదండి కంప్లీట్ వీడియో గురించి అయితే. మీరు తర్వాత లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి లాగౌట్ అవ్వచ్చు. పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి సచివాలయంలో మేము పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం అనుకుంటే మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట అక్కడ. అదనమాట కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు యూజ్ అయిద్దని చేశాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్వేస్ రిప్లై ఫర్ యూ. మీకు ఎనీ టైం అయితే నేను రిప్లై ఇస్తాను అనమాట.